నమస్తే అందరికీ. ఇప్పుడు జ్ఞానయోగం బై స్వామి వివేకానంద 20/10/1896 నాడు లండన్లో ఉపన్యసించినది మాయా ఈశ్వర భావ పరిణామం. రెండో పాఠం. ఒక పాఠం ఆల్రెడీ వీడియోలో చెప్పాను. నెక్స్ట్ భాగం కంటిన్యూ చేస్తాను. కొంచెం ముందుకెళ్తుందాం. మొదట్లో వారు సూర్య చంద్రాదులను పూజించి కాలక్రమంలో వారి సంతతి వాళ్ళమని అనుకోసాగారు. సంఘంలో ఈ భావాలు అభివృద్ధి పొందే కొద్దీ ప్రేమ, ఒండరుల పట్ల బాధ్యత, సాంఘిక వ్యవస్థ ఇవన్నీ అంకురప్రాయాలుగా ఉప్పతిల్లినవి. సహనం, ఆత్మనిగ్రహం లేనిదే సాంఘిక జీవనం చేయడం ఎలా అనే ప్రశ్న అటు తర్వాత బయలుదేరి అప్పుడప్పుడు తమ హృదయ ప్రేరణల్ని అరికట్టక, తాలిమి వహింపక, భావోద్రేకానుసారమైన ప్రవర్తనను నిగ్రహింపకపోతే ఇద్దరు ఒకటిగా కలిసి ఎలా జీవించగలరు? ఈ నిగ్రహం మీదనే ఆధారపడి ఉంది ఈ సహన నిగ్రహాలు. నేర్వని వారి జీవితాలు దుర్భర క్లేశమయంగా ఉంటాయని మనకు తెలుసు. ఈ పారమార్థిక భావాలు ఉదయించడంతోనే మానవ బుద్ధికి ఇంకా ఉన్నతం, ఇంకా నైతికమైన మరేదో ఒకటి స్ఫురించింది. హద్దుపద్దులు లేక పోరాటాల కలబడి మద్యమాంసాలకు దాసులై గాఢ మధ్య మందలి వేపుడు మాంసమందలి వాసనలచే గాని సంతృప్తిని అందకుండిన దేవతలు ఇప్పుడు వెకటుగా తోచారు. ఇంద్రుడు ఒక్కొక్కసారి తప్పతాగి నేలపై పడి అపస్మార ప్రలాపాలు ఆడుతూ ఉంటాడు. ఇటు దేవతల పట్ల అసహ్యం మొదలైంది. ఇటువంటి పనులకు మూలమైన ఉద్దేశాలేమో విచారించడం ప్రారంభమైంది. ఇక్కడ చూసాము. ఈ విచారణకు దేవతలు కూడా గురయ్యారు. వారి చర్యలకు తగు సమాధానమేమీ లభించలేదు. అందువల్ల ఆ గుణాలు గల దేవతలు పరిత్యజించబడ్డారు. అంటే దేవతలను గూర్చిన ఆశయాలు ఉన్నతాలయ్యాయి. తొల్లిటి దేవతలు సర్వగుణాలను, సర్వచర్యలను పరిశీలించి తమకు అసంగతంగా తోచిన వారిని పరిత్యజించి నిరాక్షేపంగా తోచిన వారిని ఉంచి వారినన్నిటినీ చేర్చి దేవదేవుడు అనే ఒక్క దేవుని కల్పించుకున్నాడు. ఆ దేవుడు కేవలం శక్తిమంతుడు మాత్రమే కాదు, అంతకన్నా ఆధిక్యమవసరమయ్యేను. అతడు నీతి ప్రధానుడు. మానవులన్న అతనికి ప్రేమ, వారికతడు ఉపకారి. కానీ దేవుని దేవత్వం మాత్రం అలాగే నిలిచి ఉండింది. కానీ నైతికంగా అతన్ని ఇప్పుడు ఉన్నతుణ్ణి చేశారు. అతని శక్తిని కూడా అధికం చేశారు. లోకంలో అంతకన్నా నీతి పరిపూర్ణుడు లేడు. అతడు సర్వశక్తి మంతుడు. కానీ ఈ అతుకుల పని వల్ల కార్యసిద్ధి కాలేదు. విస్తరణం అధికమైన కొద్దీ పరిష్కరింపవలసిన సమస్య కూడా గాఢం కాదొచ్చింది. దేవుని గుణాధిక్యం 10 వారిని గూర్చిన సంశయాలు 1000 ఈ సర్వేశ్వరుని బాధ్యతతో పోల్చి చూస్తే జిహోవా బాధ్యత కొద్దిపాటిది. ఈ చిక్కు ఇప్పటికీ ఉంది. ప్రేమ పరిపూర్ణుడు, శక్తి పరిపూర్ణుడు అయిన సర్వేశ్వరుని పరిపాలనంలో ప్రపంచంలో ఘోర సంఘటనలు ఎందుకు నిలిచి ఉన్నాయి? సుఖం కంటే దుఃఖాలు ఇంత అధికంగా ఉండడానికి కారణమేమి? మేలు కన్నా కీడు ఇంత ఎక్కువగా ఎందుకుంది? ఈ ప్రశ్నలన్నీ మర్చిపోయినా ప్రపంచం ఘోర హింసామయం అనే సత్యాన్ని మర్చిపోవడం ఎలా? ఇదిగో పసుపు, ఇదిగో ముసుగు అని ఆశలు కల్పించి నేలపాలు చేసే ఘోర నరకం ఇది. మన హృదయ ప్రేరణలు అత్యంత బలిష్టములు. కానీ ఆ వాంఛలను తీర్చుకునే శక్తి మనకు లేదు. మనం బుద్ధి ఎంత నిరోధించినా నిలవక హృదయ ప్రేరణ మహాకల్లోలం మనలను ముందుకు నెట్టుకొని పోతుంది. కానీ ఒక్క అడుగు వేసిన తోడనే దెబ్బ పడుతుంది. ఈ లోకంలో ఇలా జీవిస్తూ ఉండడమే మన విధి. ఇంద్రియ భావాదర్శాలకి ఏమాత్రం అందుబాటులో లేని మహోన్నతాదర్శాలు మన బుద్ధికి గోచరిస్తాయి. కానీ వానికి కార్యరూపం కలుగచేయడం మనకు అసాధ్యం. మన చుట్టూ గల సామాన్య జన సమర్థం మనల్ని అణచివేస్తుంది. అలా అని ఆదర్శ సాధన యత్నాలే మానుకొని ఈ లోకంలో ఎలాగో కాలం గడుపుకుంటే నేను మురప్రాయుడనై మనుష్య నామానికి అనర్హుడనవుతాను. ఈ రెంటిలో ఏ మార్గం అవలంబించినా సుఖం లభించదు. పుట్టినవారు పుట్టినట్లే సామాన్య జీవితంతో తృప్తి నొంది
ఉండేవారికి క్లేశమే ప్రాప్తి అన్నమాట. అలా కాక పశుప్రాయ జీవితాన్ని ఇష్టపడక సాహసించి ఉన్నతాదర్శ సాధనోద్యుక్తులైన వారికి అంతకన్నా 1000 రెట్లు అధికమగు క్లేశమే లభిస్తుంది. ఇదే ఉన్నత స్థితి. దీనికి కారణమేమి అన్న ప్రశ్నకు సమాధానం లేదు. సమాధానం ఉండడమే అసంభవం. కానీ ఈ చిక్కులో నుండి తప్పించుకునే మార్గాన్ని వేదాంతం చూపుతోంది. నేను చెప్పవలసిన విషయాల్లో కొన్ని మీకు భయం కలిగించవచ్చు. కానీ మీరు వారిని జ్ఞప్తిని ఉంచుకొని ఆలోచించి మనసులకు ఎక్కించుకుంటే ఆ సొత్తు మీదై మిమ్మల్ని ఉన్నత క్షేత్రానికి కొనిపోయి సత్యాన్ని గ్రహించడానికి, సత్యంతో జీవించడానికి సమర్థతను ఇస్తుంది. లేనిపోని ఆశలు కల్పిస్తూ వారిని కూలదోస్తూ ఉండే ఘోర నరకమే ఈ ప్రపంచం అనడంలో అతిశయోక్తి ఏమీ లేదు. దీనిని గూర్చి మనకేమీ తెలీదు, కానీ తెలియదు అనడానికి వీరికి కూడా వీలు లేదు. ఈ గొలుసును గూర్చి నాకేమీ తెలియనప్పుడు అది ఉందని నేనెట్లు చెప్పగలను? అది ఉన్నట్లు కనిపించడం భ్రాంతేమో, కలగంటున్నామేమో, మీ ఎదుట మాట్లాడుతున్నానడం, మీరు వింటున్నారనడం కలేమో, కల కాదని ఎవరు నిరూపించజాలరు. నా బుద్ధి కలలోని వస్తువేమో. ఎవరూ తమ బుద్ధిని చూడలేరు కదా. అది ఉన్నదని చెప్పేవారందరికీ ఊహే ప్రమాణం. సర్వ విషయాలను గురించి కూడా ఇదే స్థితి. నా శరీరం ఉంది అనడం కూడా ఊహే. కానీ దానికి ఉనికి నాకు తెలియదని చెప్పజాలను. ఈ జ్ఞానాజ్ఞానముల నడిమి అవస్థ, రాత్రి పగలు కాని దురవగాహమగు ఈ సంజ వెలుగు, ఈ సత్యాసత్యముల కలయిక, వీని కలయిక ఎక్కడైనది వరికి తెలియదు. కలలో నడవడం వంటిది మన జీవితం. సగం నిద్ర, సగం మెలకువ. మంచుతెర వంటిదేదో మన చూపును అడ్డగిస్తూ ఉంటుంది. ఇదే మన అందరి గతి. ఇంద్రియ గోచర జ్ఞానమంతటి గతి ఇదే. తత్వజ్ఞాన గతి, భౌతిక శాస్త్ర జ్ఞానగతి ఇంతేలా మానవ జ్ఞానమంతటి గతి ఇదే. వీనిని గూర్చి ఎన్ని ప్రగల్భాలు పలికినా నిజం మాత్రం ఇదే. జగత్తు లక్షణమే ఇది. భౌతిక పదార్థం అనండి, ఆత్మ అనండి, మరేదైనా అనండి, ప్రతి వస్తువును కూర్చిన సత్యం ఇదే అని ఉన్నామని చెప్పజాలం. అవి ఉన్నవని చెప్పజాలం. ప్రతి వస్తువును కూర్చిన సత్యం ఇదే. అవి ఉన్నవని చెప్పజాలం, లేవని చెప్పజాలం. అవి ఏకం అనజాలం, అనేకం అనజాలం. వెలుగు చీకట్ల కలయిక ఒక మార్గం అనుసరింపక, స్పష్టంగా తెలుసుకోవడానికి సాధ్యం కాక, వేరు చేయడానికి అలవి కాక ఇంకెప్పుడు నిత్య కేలీ విహారం సలుపుతూ ఉంటుంది. నిజం కాని నిజం కాదు, మెలకువ అని కానీ నిద్ర కూడా. ఇదంతా లోకపు యథార్థ స్థితి. దీనికి మాయ అని పేరు. మనం ఈ మాయలో జన్మిస్తాం, ఈ మాయలో జీవిస్తాం, ఈ మాయలో తలుచుకుంటాం, ఈ మాయలో కలలు కంటాం. దీనిలోనే మనం తత్వజ్ఞులం, దీనిలోనే సాధుపురుషులం, దీనిలోనే పిశాచులం, దీనిలోనే దేవతలం. మీ ఆశయాలు ఎంత విశాలంగానైనా వ్యాపించనియండి, ఎంత ఉన్నతికైనా ఎగరనివ్వండి. అనంత స్థితిని అనంత స్థితి నంది, లేక మీ ఇచ్చ వచ్చిన పేరు ఇంకేదైనా పెట్టుకోండి. ఈ ప్రచారమంతా మాయావరణం లోపలనే. దీనిని మార్చడం అసాధ్యం. మానవ జ్ఞానమంతా ఈ మాయా విస్తరణమే. అది గోచరించే విధంగా దాన్ని గ్రహించడానికై చేసే ప్రయత్నమే. ఇదంతా నామరూపాల కార్యం. రూపంగల ప్రతి వస్తువు మీ మనసులో ఒక భావాన్ని నిర్మించేదంతా మాయలోనిదే. దేశకాల నిమిత్తములకు లోబడినదంతా మాయా లోకానిదే కదా. భగవంతుని గూర్చి ప్రాచీన కాలంలో ఉండిన ఆశయాలకు మళ్ళీ వద్దాం. అవి ఏమయ్యాయి? శాశ్వతమేమయుడు, స్వార్థరహితుడు, సర్వశక్తి సంపన్నుడు అయిన పురుషుడు ఒకడు లోకాన్ని పరిపాలిస్తున్నాడు అను విషయం కూడా కొంతకాలానికి సంశయగ్రస్తమైంది. ధర్మమూర్తి, ప్రేమమూర్తి అయిన భగవంతుడు ఉండడం నిజమైతే తన సంతానం మీద జీవకోట్లు, మానవులు, ఇతర ప్రాణులు కోటానుకోట్లు మరణిస్తూ ఉండడం అతనికి కనబడదా అని తత్వజ్ఞుడు ప్రశ్నించాడు. లెక్కలేని ఇతర ప్రాణులను హింసించకుండా ఈ లోకంలో ఒక ప్రాణి అయినా క్షణకాలం జీవించడం సాధ్యమా? వేల కొద్దీ సూక్ష్మజీవులను నశింపజేయక మీరొక్కసారైనా ఊపిరి పీల్చగలరా? కోట్ల కొలది జీవముల నాశనమే మీ జీవనాధికారం. మీ జీవితంలో ప్రతిక్షణము మీ ఊర్పుల్లో ఒక్కొక్కరికి వేల కొద్ది జీవులకు మరణం. మీ ఊర్పుల్లో ఒక్కొక్కటి వేల కొద్ది జీవులకు మరణం. మీరు కదిలినా మెదలినా కోట్ల కొద్ది జీవాలు నశిస్తున్నాయి. మీరు తినే ప్రతి కవలంతోనూ కోట్ల కొద్ది జీవాలను చంపుతున్నారు. ఇవి ఎందుకు రావాలి అని క్షుద్రజీవులు కాదా అనే వెర్రివాడు ఒకడు
వాడుకకెక్కింది. కానీ అది నిజమేనా? మానవుడు అధికమేమో, చీమ అధికమా? ఎవరికి తెలుసు? అందులోని సత్యాసత్యాలను ఎవరు నిరూపిస్తారు? ఈ ప్రశ్నకు అటుంచి అవి క్షుద్రజీవులను ఒప్పుకున్నా అవి ఎందుకు చావాలి? క్షుద్రమైన కొద్దీ అవి జీవించడం మరీ ముఖ్యం కదా. వాని జీవనం ఇంద్రియాలలోనే కావడం వల్ల వాని కష్ట సుఖానుభూతులు మనవానికన్నా 1000 రెట్లు అధికం. కడుపు నింపుకోవడంలో కుక్కలకు తోడేళ్లకు ఉండే హర్ష పారవశ్యం మనకుంటుందా? మన శక్తికి ముఖ్య విహార భూములు బుద్ధి ఆత్మ ఎలాగో అట్లాగే వాని శక్తికి విహార భూములు ఇంద్రియాలు. వానికి ఇంద్రియాలే సర్వస్వం. అందువానికి శివమక్తి పోతుంది. మానవజాతికి ఎన్నడూ తెలియని మహాసంతృష్టిని అవి మహాసంతృష్టిని అవి అనుభవిస్తాయి. అట్లే వానికి అందు కలుగు బాధ కూడా అంత అధికం. మృగాల సుఖానుభూతి మనదానికన్నా అంత అధికమైతే దాని వ్యధానుభూతి కూడా అంత అధికంగా ఉంటుందని స్పష్టమవుతుంది. ఎన్ని రెట్లు అధికమని కూడా చెప్పవచ్చు. అంటే మనిషి మరణయాతన కంటే ఇతర ప్రాణుల మరణయాతన 1000 రెట్ల అధికం. కానీ మనం వాడిని వధిస్తాం. పాపం వానికి ఎంత తీవ్ర వేదనను కలిగిస్తున్నామో అని ఏమాత్రం చింతించాం. ఇది మాయ. మానవుని పోలిన సగుణ దైవ ఒకడు ఉన్నాడని, అతడే ఈ ప్రపంచాన్నంతా నిర్మించాడని తెలిస్తే కీడులో నుండి మేలు కలుగుతుందను వాదం అంగీకరింపబడదు. వేల మేలు రానిము, కానీ అవి కీడులో నుండి ఎందుకు రావాలి? అవి అంగీకరిస్తే నా పంచేంద్రియ సుఖాల కోసం నేను ఇతరుల గొంతులు కోయవచ్చును కదా. కీడులో నుండి మేలు ఎందుకు రావాలి అనే ప్రశ్నకు సమాధానం లేదు. సమాధానం చెప్పడం అసాధ్యమని హిందూ తత్వశాస్త్రాలు అంగీకరించాయి. వేదాంత మతంలాగా నిరంకుశ ధైర్య సాహసాలతో సత్యాన్వేషణం చేసిన మతం ఇంకేది కానరాదు. దాని గమనాన్ని ఏది నిరోధింపలేదు. సత్యం పలకగోరు వారినందరినీ అణిచివేయ చూసే మతాచార్య వర్గం లేకపోవడం ఆ అన్వేషణకు ఎంతో సహకరించింది. మా దేశంలో మత ప్రచారాలకు ఎప్పుడు పరిపూర్ణ స్వాతంత్రం ఉంది. అక్కడ పూర్వాచారాల అధికారమంతా సాంఘిక జీవనం మీదనే. మీ పాశ్చాత్య దేశంలో సాంఘిక స్వాతంత్రానికి మేరలేదు. సాంఘికాచార విషయంలో హిందూ దేశంలో కఠినమైన కట్టడం ఉంది. కానీ మతాభిప్రాయాల విషయంలో ఎట్టి అడ్డంకులు లేవు. ఇంగ్లాండ్లో ఎవరే బట్టలు తొడుక్కున్నా వేరేమి తిన్నా అడిగేవారు కారు. కానీ గుడికి పోవడం తప్పనండి, వెంటనే అతడు ప్రజానిన పాలవుతాడు. మీరు మత విషయంలో సాంఘికాచారాన్ని పాటించి దాన్ని అనుసరించాలి. ఆ పిదప దాని సత్యాన్ని గురించి మీ ఇష్టం వచ్చినట్లు విచారించుకోవచ్చు. హిందూ దేశంలో ఎప్పుడూ ఎవడైనా మరొక కులం వారింట భోజనం చేస్తే సంఘమంతా వానిపైన పడి వారిని అణిచివేస్తుంది. వస్త్రాధారణ విషయంలో కూడా తన పూర్వీకుల రీతిని అనుసరింపని వాని గతి కూడా అట్లే. మొదలు రైలు బండిని చూడడానికి మరో గ్రామానికి వెళ్ళిన వాడు కన్ని వెలివేశారట. కానీ మత విషయంలో మాత్రం ఎట్టి నిర్బంధం లేదు. నాస్తికులు, అనాత్మవాదులు, మెటీరియలిస్ట్ బౌద్ధులు పక్కపక్కనే నివసిస్తారు. వివిధ మతాల వారు, వివిధ ఆశయాల వారు కొత్త మార్గాన్ని అట్టే ఊహలు అభావ్యములైనవి కూడా కలవాళ్ళు ఇరుగు పొరుగుల్లో ఉంటారు. అన్ని మతాల ప్రచారకులు అన్ని తమ మతాలను బోధించి అనుచరులను సంపాదించుకుంటారు. దేవాలయ ద్వారాల దగ్గరే అనాత్మవాదులను నిల్చుండి తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తుంటారు. ఎవరు వారు తెరువు పోరు. బుద్ధుడు మిక్కిలి వృద్ధుడై మరణించాడు. ఆయన జీవితాన్ని ఆసక్తితో చదివిన నా మిత్రుడు ఒక అమెరికా దేశస్థుడు భౌతిక శాస్త్రవేత్త అన్నాడు. అతనికి బుద్ధికి మరణ రీతి రుచింపలేదు. శిలువ ప్రాణి మీదగా అటివారు మరణించాలి. ఎంత వెర్రిభ్రమ, వెర్రిభావం! హత్య చేయబడమే గొప్పతనానికి అట్టి తలపులు హిందూ దేశంలో ఎన్నో లేవు. మహాపురుషుడకు బుద్ధుడు హిందువుల దేవతలను జగదీశ్వరుని కూడా నిలుస్తూ దేశమంతటా పర్యటించాడు. కానీ పండు ముదుసలు అయ్యే వరకు 80 ఏళ్ళు బ్రతికాడు. దేశంలో సగభాగాన్ని తన మతం వైపుకి తిప్పుకున్నాడు. ఇక చార్వాక మతం. ఆ మతస్థులు 19వ శతాబ్దంలో అయితే బహిరంగంగా బోధించలేకపోయేవారు. అంత అసభ్య రూపకంగా, అంత ఘోర రీతిలో వారు
అనాత్మవాదాన్ని బోధించారు. మతమంతా అసంబద్ధ ప్రలాపమని, అది మతాచార్యుల కుతంత్ర ఫలితమని, మూఢులు, పంచకులు, రాక్షసులు వేదాలు కల్పించరని, భగవంతునికి ఉనికి నిత్యమైన ఆత్మ ఉనికి కల్లా అని వారు ప్రతి పట్టణానికి వెళ్ళి ప్రతి దేవాలయం దగ్గర నిరాఘాటంగా బోధింపగలిగారు. ఆత్మ అనేది ఒకటి ఉంటే మరణానంతరం అది బాలుబిడ్డల పట్ల మమతం వల్ల ఎందుకు తిరిగి రాదు? ఆత్మ అనేది ఉంటే దాని మరణానంతరం కూడా మమకారం నిలిచి ఉండాలని, అది మంచి వస్త్రాలను చక్కటి భోజనాన్ని కోరుతూ ఉంటానని, చక్కటి భోజనాన్ని కోరుతూ ఉంటుందని వారి తలంపు. ఇటు బోధలు చేస్తున్న ఈ చార్వాకుల జోలికి ఎవరూ పోలేదు. డిస్టర్బెన్స్ వస్తుంది. మొట్టమొదటి నుండి హిందూ దేశంలో మత స్వాతంత్రం మహోజ్వలంగా ఉండిందని మీరు దీనివల్ల గ్రహింపగలరు. స్వాతంత్రం లేకపోతే అభివృద్ధి అసంభవం అని గుర్తుంచుకోండి. గురువు పదవికి గల స్వాతంత్రాన్ని మీ చేతుల్లో ఉంచుకొని మీ ఇష్టానుసారంగా ఇతరులను త్రోవ చూపి నడిపిస్తుంటే వాళ్ళు అభివృద్ధి చెందుతారని, ఆ అభివృద్ధికి మీరు తోడ్పడగలరని భావించడం అర్థరహితం. అది అపాయకరమగు బొంకు. లక్షోపలక్షల జనుల అభివృద్ధిని ఇది నాశనం చేసింది. మానవులకు స్వాతంత్ర జ్యోతి ఉండుగాక, వారి త్రోవ చూపడానికి సమర్థమైనది ఒకటే. మా హిందూ దేశంలో ఆధ్యాత్మిక విషయంలో స్వాతంత్రం ఇచ్చాం. నేటికి మా మతభాషంలో అపారము ఆధ్యాత్మిక శక్తి ఉంది. ఆ స్వాతంత్రాన్ని మీరు సాంఘిక విషయాలలో ఇచ్చారు. తత్ఫలితంగా మీకు అత్యద్భుతమైన సాంఘిక వ్యవస్థ లభించింది. మేము సాంఘికాభివృద్ధి అనుకూలించు స్వాతంత్రాన్ని ఇయ్యలేదు. అందువల్ల మా సాంఘిక స్థితి సంకుచితమైన ఉంది. మీ మత విషయాల్లో ఎప్పుడూ స్వాతంత్రం ఇవ్వలేదు. అంతేకాక కత్తులతో తుపాకులతో మీ మతాశయాన్ని ఇతర మతస్థులలోకి బలాత్కారంగా ఎక్కించారు. కాబట్టి మీ యూరోప్ దేశీయులు మునులు మత ధర్మాభివృద్ధి గిడసబారి క్షీణరూపంలో ఉంది. మా దేశంలో సంఘానికి సంఖ్యలను వదిలించాలి. మీ దేశంలో ఆధ్యాత్మికతకు సంఖ్యలను వదిలించాలి. అలా జరిగితే మానవుడు అత్యద్భుత వికాసంతో అభివృద్ధి నందగలడు. మానవుని ఆధ్యాత్మిక, నైతిక, సాంఘికాభివృద్ధులలో ఐక్యభావం ఒకటి ఉందని మనం గ్రహిస్తే, ఆస్తిక ధర్మం అనేది దాని సంపూర్ణార్థంలో మన సంఘం అంతటిలో ప్రవేశించి మన జీవిత కార్యాలన్నిటినీ కనిపించుచుండాలని తెలుసుకోగలం. వేదాంత జ్ఞాన దృష్టితో విచారిస్తే విజ్ఞాన శాస్త్రాలని ఆస్తిక ధర్మానికి వృక్షరూపాలే అని తెలుస్తుంది. ప్రపంచంలో గల సర్వము అలాంటిదే అని అనిపిస్తుంది. నెక్స్ట్, ఈ స్వాతంత్ర వాతావరణంలో నిర్మింపబడిన శాస్త్రాలను రెండు శాఖలుగా విభజించవచ్చు. ఒకటి అనాత్మవాదపరం, రెండు ఆక్షేపమయం, రెండవది ఆస్తికం, నిర్మాణపరం. అదేమి చిత్రము కానీ ప్రదేశంలో ఈ రెండు పక్షాలు కనిపిస్తాయి. సాంఘిక దురాచారం ఒకటి ఉందనుకోండి. దాని ఒక పక్షం వారు తీవ్రంగా ఖండించి దానిపై అగ్నివర్షం కురిపిస్తారు. తమ అభిప్రాయమే సరైనదని వారుకున్న విశ్వాసం. అదేమి విచిత్రమో కానీ ప్రతి దేశంలో ఈ రెండు పక్షాలు కనిపిస్తున్నాయి. ఒక సాంఘిక దురాచారం ఒకటి ఉందనుకోండి. దాని ఒక పక్షం వారు అతి తీవ్రంగా ఖండించి దానిపై అగ్ని వర్షం కురిపిస్తారు. తమ అభిప్రాయమే సరైందని వారికి ఉన్న విశ్వాసం మొండి పడదల క్రిందికి కూడా దిగుతుంది. ప్రతి సంఘంలోని ఇలాంటి తీవ్రవాదులైన మూర్ఖులు ఉంటారు. ఈ మూర్ఖోపవాదాలలో పెక్కు స్త్రీలు కూడా చేరుతారు. భావావేశం స్త్రీలకు నైజం కదా. ఇలా ఉద్దేశించే వారి అందరికీ కొందరు అనుచరులు లభిస్తారు. పడగొట్టడం సులభమైన పని. మూర్ఖావేశపరులు దేనికైనా పడగొట్టగలరు. కానీ నిర్మాణ కార్యము వారికి అంతగా తెలియదు. వారు లోకానికి మంచి చేస్తున్నామని భావిస్తారు, కానీ వారు చేసే అవకాశమే లేదు.
సారీ, ఇక్కడికి మళ్ళీ చూద్దాం. ఇంకొక పేజ్ ఉంది, ఒక 2 పేజీలు నాకు. ఇలా ఉద్దేశించే వారికి అందరికీ కొందరు అనుచరులు లభిస్తారు. పడగొట్టడం సులభమైన పని. మూర్ఖావేశపరులు దేనినైనా పడగొట్టగలరు, కానీ నిర్మాణ కార్యం వారికి అంతగా తెలియదు. వారు లోకానికి మంచి చేస్తున్నామని భావిస్తారే కానీ వారు చేసే అపకారమే అధికం. సాంఘిక వ్యవస్థ నిర్మాణం ఒక దినంలో పూర్తయింది కాదు. కాబట్టి అట్టి దాన్ని మార్చాలంటే దానిలో ఉన్న దోషానికి కారణం తెలుసుకొని దాన్ని తొలగించాలి. దూషణ మాత్రాన అది తొలగిపోదు. దోష మూలాన్ని సంస్కరిస్తే దోషం తనంతట తానే తొలగిపోతుంది. దాన్ని నిందిస్తూ ఎంతగా ఘోషించినా ఫలం కలగదు. అపకార రూపమైన ఫలం మాత్రం కలుగుతుంది. ఈ మూర్ఖావేశపరులు ఒక పక్షం వారు, రెండవ పక్షం వారు ప్రేమ సానుభూతితో నిండిన మనస్సు కలవారు. అగాధ పరిశ్రమ చేసి మూల కారణాన్ని కనిపెట్టాలని వీరికి తెలుసు. వీరే మహాపురుషులు, సాధు సత్తములు. లోకంలోని ప్రతి మతకర్త పూర్వ మత ప్రవక్తల బోధనను పరిపూర్ణం చేయడానికైనా రాక దాన్ని కూరద్రోయడానికి కాదు అని ప్రకటించుకున్న విషయాన్ని మరవరాదు. అనేకులు ఈ మాటలను అపార్థం చేసుకొని లోకప్రీతిని ఆర్జించడానికి వారు తమ ఉత్తమ ఆదర్శాలను పోగొడపెట్టి దురాచారాలను అంగీకరించారనుకున్నారు. తమకు సత్యమని తోచిన విధంగా మాట్లాడడానికి, ప్రవర్తించడానికి ధైర్యం చాలక పిరికితనం చూపారా అనేవారు ఉన్నారు. కానీ ఇది పొరపాటు. లోకంలోని జనులంతా తమ బిడ్డలనే ఆ మహనీయుల భావన వీరి పట్ల వారి హృదయాల ప్రేమతో నిండి తొలకాడుతుంటాయి. ఆ మహాప్రేమకు గల అపార శక్తి ఈ మూర్ఖ చిత్తులకు ఎలా తెలియగలదు? అనంత సానుభూతితో, అనంత సహనంతో నిండిన హృదయాలు గల ఆ మహాపురుషులే లోకానికి నిజమైన తాళండ్రులు, నిజమైన దేవతలు. వారు దేనినైనా సహిస్తారు, దేనికైనా ఓర్చుకుంటారు. మానవ సంఘం ఎలా అభివృద్ధి చెందిందో వాళ్ళకి తెలుసు. అందుకు అనువైన సాధనాలను వారు శాంతంతో, మెల్లమెల్లగా, జాగ్రత్తతో ప్రయోగిస్తారు. తెగనాడక, భయపెట్టక, ప్రేమతో పదిలంగా పట్టుకొని ఒక్కొక్క మెట్టెక్కించి పైకి తేవడమే వారు అనుసరించిన మార్గం. అట్టి వారి ఉపనిషత్కర్తలు. మనుషుల ఆశయాలు నైతికంగా ఉన్నత క్షేత్రాన్ని అందుకున్నాయని, అందువల్ల భగవంతుని కూర్చిన పూర్వ భావాలు ఇప్పుడు వికృతంగా ఉంటాయని వారికి తెలుసు. నాస్తికుల బోధనలో కూడా ఎంతో సత్యం, బంగారు ముద్దల వంటి సత్యం ఉందని వారికి తెలుసు. కానీ ఆ మనులను ముక్కడిగా చేర్చి దారాన్ని తెంపి గగన మార్గంలో ఎక్కడనో ఒక నూతన సంఘాన్ని నిర్మించుకోవాలనేవారు యత్నసిద్ధి పొందజాలరని కూడా వారికి తెలుసు. లాస్ట్ పేజ్. మన క్రొత్త నిర్మాణాలను చేయం, స్థలాలు మాత్రం మారుస్తాం. ఇక్కడిదక్కడ పెడతామే కానీ కొత్తగా కల్పించడం మనకు శక్యం కాదు. విత్తనం నెమ్మదిగా క్రమంగా కదా చెట్టు అవుతుంది. అది జ్ఞాపకం ఉంచుకొని మన సత్య సాధనార్థం కృషి చేస్తూ లభించిన సత్యాన్ని అనుసరిస్తూ ఉండాలి. కృత సత్యాలను కల్పింప చూడరాదు. కాబట్టి ప్రాచీన కాలపు ఋషులు భగవంతుని గురించిన పాత భావాలు అప్పటి కాలానికి అనుకూలింపవని నిందించక వానిలో కల సత్యాన్ని పరిశోధించి వేర్పరూప చూశారు. తత్ఫలమే వేదాంత విద్య పూర్వపు అనేక దేవతల నుండి ఆ పిమ్మట ఏకైక మూర్తి అయిన జగదీశ్వరుని నుండి ఇంకా మిక్కిలి అభ్యున్నతమైన నిర్గుణ బ్రహ్మాన్ని వారు కనుగొన్నారు. ప్రపంచమంతటితో ఐక్యాన్ని కనుగొన్నారు. ఈ భేదమును ప్రపంచంలో గల సర్వ వస్తువుల్లోనూ సమానంగా నిలిచి ఉండే సర్వభూతాంశ ఆత్మ అయిన ఆ ఒక్కడిని మనోన్ముఖమైన ఆ నిత్య ప్రపంచంలో ఉండే ఆ నిత్య పరిపూర్ణ జీవి అంటాడు. మరణోన్ముఖమైన ఈ అనిత్య ప్రపంచంలో ఉండే ఈ నిత్య పరిపూర్ణ జీవిని ఒక్కడిని. అచేతనం, అవిద్యామయం అయిన ఈ ప్రపంచంలో జ్ఞాన తేజోమయుడైన ఆ చైతన్యమూర్తిని ఒక్కడిని ఎవరు తెలుసుకుంటారో వారే శాశ్వత శాంతి. మరేం అక్కర్లేదు, అది మరెవరికి అక్కర్లేదు, ఎవరికీ లేదు. ఇదండి జ్ఞాన యోగంలో చూసాం మనం మాయ ఈశ్వర భావ పరిణామం, రెండవ పార్ట్. థ్యాంక్ యూ. Excuse me for the disturbances made in this, and thank you the subscribers, thank you viewers.
మెయిన్లీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.